శాంతి. ఈరోజు ఆగస్టు 14వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఆత్మనైనా నేనెంత శుద్ధంగా అయ్యాను అని స్వయాన్ని ప్రతిరోజు ప్రశ్నించుకోండి. ఎంతెంత శుద్ధంగా అవుతారో అంత సంతోషం ఉంటుంది. సేవ చేయాలి అనే ఉత్సాహం అనేది కలుగుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థం ఏది? సమాధానం: దేహీ అభిమానులుగా అవ్వండి. శరీరం పట్ల ఏమాత్రం మోహం అనేది ఉండరాదు. చింతల నుంచి దూరమై ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. ఈ శ్రేష్టమైన పురుషార్థమే వజ్ర సమానంగా చేస్తుంది. ఒకవేళ దేహాభిమానం అనేది ఉంది అంటే ఇంకా పరిపక్వం కాలేదని, తండ్రి నుంచి దూరంగా ఉన్నారని అర్థం చేసుకోండి. మీరు ఈ శరీరాన్ని కూడా సంభాళన చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూనే కదా కర్మాతీత స్థితిని పొందాలి అని బాబా అంటూ ఉన్నారు. ఈరోజు పాట: ఓ ప్రాణి, నీ మనస్సు అనే దర్పణంలో ముఖాన్ని చూసుకో. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి సమానం నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరాన్ని సంభాళన చేసుకుంటూ శివ్ బాబాను స్మృతి చేయాలి. ఆత్మిక సర్వీస్లో తండ్రికి సహయోగులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఆంతరికంలో ఏ భూతాలను ఉండనివ్వరాదు. ఎప్పుడూ ఎవరిపైన కోపం అనేది చేసుకోరాదు. అందరితో చాలా ప్రీతిగా నడుచుకోవాలి. తల్లి తండ్రిని ఫాలో చేస్తూ సింహాసన అధికారులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: స్వార్థం అనే శబ్దానికి అర్థం తెలుసుకొని సదా ఏకరస స్థితిలో స్థితమయ్యేవారు సహజ పురుషార్థి భవ. వరదానం యొక్క వివరణ: ఈ రోజులలో పరస్పరం ఏదైతే ఆకర్షణ ఉందో అది స్నేహంతో కాదు, కానీ స్వార్థంతో ఉంది. స్వార్థం కారణంగా ఆకర్షణ ఉంది. ఆకర్షణ కారణంగా న్యారాగా అవ్వలేరు. అందువలన స్వార్థము అనేటటువంటి శబ్దం యొక్క అర్థంలో స్థితం అవ్వండి. అనగా మొదట స్వంత రథాన్ని అంటే ఈ దేహాన్ని స్వాహా చేయండి. ఈ స్వార్థం పోతే న్యారాగా అవ్వనే అవుతారు. ఈ ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకున్నందున సదా ఒక్కరి వారిగా ఏకరసంగా అయిపోతారు. ఇదే సహజమైన పురుషార్థం అంటున్నారు బాబా. స్లోగన్: ఫరిస్తా రూపంలో ఉండుట వలన ఏ విఘ్నము కూడా తన ప్రభావాన్ని చూపించలేదు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత బ్రాహ్మణులైన మీకు అలంకారము. సదా శృంగారింపబడిన మూర్తి అనగా సదా పవిత్ర స్వరూపంలో స్థితమై ఉండి బేహద్దు స్టేజ్పై హీరో పాత్రను అభినయించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత అనేటటువంటి అపవిత్రత అనేది మీ వృత్తిని చంచలంగా చేయరాదు. వృత్తి యొక్క చంచలత కూడా రిజిస్టర్ను మచ్చగలదిగా చేస్తుంది. అందువలన వృత్తిలో కూడా సదా బ్రహ్మచారిగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.